ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంపుపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉద్యోగుల డిఏ, ఐఆర్ పై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ యామిని. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్ లో కూడా సీఎం సమావేశ భవనంలో కూడా ఈరోజు రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. ఈ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో మంత్రులతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే రేపు జరిగే కేబినెట్ అంటే కొత్త సంవత్సరంలో మొదటిసారిగా జరిగే ఈ కేబినెట్ భేటీలో కూడా పలు అంశాలపైన కూడా రేపు చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అయితే రాష్ట్రంలో అయితే భూముల విలువ పెంచాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఫిబ్రవరి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూముల రిజిస్ట్రేషన్ విలువలు కూడా పెంచేందుకు కూడా ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ఈ అంశం పైన అంటే రాష్ట్రంలోని భూముల విలువ, రిజిస్ట్రేషన్ విలువ ఏదైందో దానిపైన రేపు కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రాజధాని అభివృద్ధి పనులపైన కూడా రేపు కేబినెట్ లో సమీక్షించే అవకాశం ఉంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు పైన కూడా అంటే డయాబుల్ ఫ్రమ్ ఇప్పటికి కొత్తగా మళ్ళీ దానికి టెండర్లు పిలిచారు. దానికి సంబంధించి కూడా త్వరలో కూడా నిర్మాణ పనులు ప్రారంభం కాబోతుంది. దాన్ని కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్టీసీ ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని చెప్పేసి కూడా కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ హామీ పైన కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. వచ్చే ఉగాది నాటికల్లా దీనికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం ఆదేశించారు. దానిపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. సాధ్యాసాధ్యాల పైన కూడా ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణంపై సాధ్యాసాధ్యాలపైన చర్చించే అవకాశం ఉంటుంది. దాంతో చూసుకుంటే ప్రధానంగా ఉద్యోగులకు చాలా రోజులుగా కూడా డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఏదైతే రేపు జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి కూడా కేబినెట్ లో రేపు ఒక మంత్రిమండలి ఒక శుభవార్త చెప్పే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ఇచ్చే 2 డిఏల పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పిఆర్సీ పైన కూడా రేపు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటున్నట్టు సమాచారం. మొత్తం తీసుకుంటే రేపు జరిగే కేబినెట్ భేటీలో పలు అంశాలపైన కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.